సో హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ S109. సో ఇవాళ మనం వచ్చేసి శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వర్క్షాప్ దగ్గర అవుతున్నాం. సో అన్న వాళ్ళు అయితే చాలామంది కామెంట్స్ పెట్టినారు యూట్యూబ్లో మనకి త్రిమూర్తి అప్డేట్స్ కావాలని. సో అలానే ఇన్స్టాలో కూడా చాలామంది మెసేజ్ చేసినారు. సో ఇవాళ అయితే మనం త్రిమూర్తి ఆర్ట్స్ వర్క్షాప్ దగ్గర ఉన్నాం. సో లోపలికి వెళ్ళి విఘ్నేశ్వర్లో అన్నాన్ని చెక్అవుట్ చేసాం. లెట్స్ గో. సో ఇంత వర్షంలో కూడా వచ్చి మీకోసం వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఒక లైక్ అయితే వేసుకోండి. సో గాయ్స్, ఇప్పుడైతే షెడ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. సో మనం వెళ్ళి ఫస్ట్ గణపతిని అయితే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అన్ని ముంబై మోడల్స్, కాకపోతే సీటింగ్ పొజిషన్ ఇంకా పంచవారికి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు గణేష్ని. మొత్తం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పంచ వరకు ఇంకా కుందన్ వరకు మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ బుక్ కూడా అయిపోయింది. ఒకసారి మీరు గణేషన్ ఫినిషింగ్ వరకు అయితే చూసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ గణపతి చూసుకోవచ్చు మీరు. సేమ్ మోడల్, ఇంకొకటి సీటింగ్ పొజిషన్ డిఫరెంట్, అలానే పంచ కూడా డిఫరెంట్ కలరు. స్కై బ్లూ కలర్ పంచ, ఇంకా మెరూన్ కలర్ బార్డర్. ఒకసారి మీరు గణేషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక గణపతి మీరు చూసుకోవచ్చు. సీటింగ్ పొజిషన్ చాలా డిఫరెంట్ ఉంది. గోల్డ్ కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది. ఒకసారి మీరు కుందన్ వరకు కూడా చూసుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకొకటి చూసుకోవచ్చు మీరు, మహారాజా ఫోజు. ఇక్కడ కుందన్ వరకు అయితే పెండింగ్లో ఉంది. కాకపోతే ఇక్కడ మెరూన్ కలర్ పంచ, ఇంకా డార్క్ గ్రీన్ బార్డర్ అనమాట. మీరు చూసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది ఇక్కడైతే. సో ఈ లైన్ మొత్తం సేమ్ ముంబై గణపతిలే, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకా ఇక్కడ కూడా కుందన్ వరకు అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా బ్లూ పర్పుల్ కలర్ పంచ, ఇంకా పింక్ కలర్ బార్డర్ అనమాట. క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంది పంచ కలర్ ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక్కైతే అయిపోయింది. ఇక్కడ డార్క్ బ్లూ పంచ వచ్చింది గణేశునికి, అలానే పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇక్కడ కుందన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. గణేశున్ ఫేస్ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఇంకొకటి సీటింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. మీరు చూసుకోవచ్చు పింక్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ బార్డర్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ ముంబై గణేష్, మహారాజా ఫోర్స్. కుందన్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. ఇక్కడ స్కై బ్లూ పంచ, మెరూన్ కలర్ బార్డర్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి గోల్డ్ కలర్ పంచతోని ఇంకా కుందన్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ సేమ్ మహారాజా గణేష్, గోల్డ్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ బార్డర్ అనమాట. ఇక్కడ కూడా సీటింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. మీరు చూసుకోవచ్చు ఫేస్ డీటెయిలింగ్. కుందన్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది ఇంకా. ఇక్కడ కూడా డార్క్ బ్లూ పంచ, మెరూన్ కలర్ బార్డర్. ఇదైతే ఇంకా బుక్ అవ్వలేదు. సో కుందన్ వర్క్ అయితే కొంచెం పెండింగ్లో ఉంది. సో ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా కుందన్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. కాకపోతే ఇక్కడ గోల్డ్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ బార్డర్ అనమాట. సేమ్ ఇలాంటి పీసెస్, కాకపోతే ఇలాంటి పీసెస్ 3 ఉన్నాయి. కాకపోతే సీటింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉన్నాయి.
సో ఇక్కడ ఇంకొకటి అయితే నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. తబలా వాయిస్తున్నట్టు అనమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు గణేషుని కింద కాలు కింద అయితే తబలా ఉంది. సో 2 చేతులతో వాయిస్తున్నట్టు కాన్సెప్ట్ అనమాట. మీరు చూసుకోవచ్చు పింక్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ బార్డర్ అనమాట. కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇది కూడా ఇంకా బుక్ కాలేదు. మీరు చూసుకోవచ్చు ఫేస్ డీటెయిలింగ్ అయితే చూసుకోవచ్చు ఎంత నీట్గా చేసినారు అన్న వాళ్ళు అనమాట. మీరు చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ చాలా డిఫరెంట్ ఉంది. సో ఎల్లో కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్ అనమాట. ఇక్కడ కూడా కుందన్ వర్క్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. సో ఇక్కడ ఇంకొక గణేశుడు మీరు చూసుకోవచ్చు డార్క్ బ్లూ పంచతోని పింక్ కలర్ బార్డర్తో వచ్చింది. సో ఇక్కడ ఇంకొకటి ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు పింక్ కలర్ పంచతోని డార్క్ బ్లూ బార్డర్తో వచ్చిందనమాట. ఇది కూడా సీటింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఫేస్ డీటెయిలింగ్ చూసుకోవచ్చు ఎంత నీట్గా చేసినారో అన్న వాళ్ళు. నెక్స్ట్ 3 యూనిక్ పీస్ అయితే మీకు చూపిస్తా. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలిఫెంట్ ఒరిజినల్ ఫేస్ ఇక్కడ గ్లాసీ ఫినిష్తో అన్న వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు. ఫేస్ డీటెయిలింగ్ అయితే మీరు చూసుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. పంచ కలర్ చూసుకోవచ్చు, గోల్డ్ కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డర్తో అయితే వచ్చింది. ఒకసారి మీరు ఫేస్ చూసుకోవచ్చు ఎంత నీట్గా డీటెయిల్ చేసినారంటే అన్నవాళ్ళు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ గణేశుడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి సేమ్ పీస్, కాకపోతే సీటింగ్ పొజిషన్ పంచ కలర్ ఇంకా చాలా డిఫరెంట్ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఫేస్ డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ స్కై బ్లూ కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్ పైన ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఫేస్ డీటెయిలింగ్ చేసుకోవడం. గ్లాసీ ఫినిష్తో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది అనేసి. ఇక్కడ ఇంకొక పీస్ చూసుకోవచ్చు మీరు డార్క్ బ్లూ పంచతోని మెరూన్ కలర్ బార్డర్తోని సేమ్, కాకపోతే సీటింగ్ పొజిషన్ డిఫరెంట్. ఇక్కడ 6 హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. గణేశునికి 6 హ్యాండ్స్ వచ్చినాయి. ఒకసారి మీరు గణేశుని చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకొక గణేశుడు మీరు చూసుకోవచ్చు. పక్కన 2 ఎలిఫెంట్స్ వచ్చినాయి, మధ్యలో గణేశుడు అయితే కూర్చున్నాడు. మీరు చూసుకోవచ్చు 2 ఎలిఫెంట్ తొండం వస్తుందేమో మేబీ ఇక్కడైతే. ఒకసారి గణేశుని చూసుకోండి. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ వర్క్షాప్లో అయితే బ్యాక్ డ్రాప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనమైతే నెక్స్ట్ బడా గణేష్ సెక్షన్కి అయితే వచ్చేసినాం. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మహారాజా గణపతి ఇక్కడ ఏదో అన్న వాళ్ళు బ్యాక్ డ్రాప్ది ఇక్కడ పెట్టేసినారు గణేశునికి అడ్డంగా. మీకైతే గణేశుని చూపిస్తా. పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. పంచ వర్క్ ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే పెండింగ్లో ఉంది బడా గణేశునికి. ఇక్కడ ఇంకొక బడా గణేష్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇది కూడా బుక్ అయిపోయింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో గణేశుడు. బార్డర్ వచ్చింది, గోల్డ్ కలర్ పంచ, డార్క్ బ్లూ బార్డర్తో నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే. చాలా హైట్ ఉంది గణేశుడు.
మీరు చూసుకోవచ్చు ఇక్కడ కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫేస్ పెయింటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ వేసినారు అన్న వాళ్ళు. మీరు చూసుకోవచ్చు, ఫేస్ డీటెయిలింగ్ చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు ఒకటే ఫ్రేమ్లో గణేశుడు మొత్తం కనిపిస్తున్నాడు ఇప్పుడు. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ చూసుకోవచ్చు, బజరంగ్ బలి కాన్సెప్ట్ అనమాట. 6 ప్యాక్ హనుమంతుని లాగా ఒకసారి మీరు చూసుకోవచ్చు. చేతిలో అయితే రాముడు వస్తాడంట. ఇక్కడ చేతిలో రాముడు వస్తాడు. మీరు గణేశుని చూసుకోవచ్చు, బజరంగ్ బలి గణేష్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి మహారాజా గణపతి. కలరింగ్ అయితే అయిపోయింది. డార్క్ బ్లూ పంచ, పింక్ కలర్ బార్డర్తో వచ్చింది. ఇక్కడైతే ఆయుధాలు చూసుకోవచ్చు మీరు. గణేశుని చేతిలోకి ఆయుధాలు అయితే తయారు చేసినారు అన్న వాళ్ళు. ఇక్కడ ఇంకొక చిన్న గణపతి మీరు చూసుకోవచ్చు. ఎల్లో కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్తో వచ్చింది. కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇంకొకటి బాడా గణపతి అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి క్రొకడైల్ పైన గణేశుడు. ఇక్కడ క్రొకడైల్ అయితే అన్న పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడే క్రొకడైల్ అయితే పెయింటింగ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. క్రొకడైల్ గ్రీన్ కలర్ పైన గణేశుడు ఉన్నాడు. ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు, ఐస్ పెయింటింగ్. ఓన్లీ జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినారు అన్న వాళ్ళు. ఇక్కడైతే క్రొకడైల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా పెద్దగా కనిపిస్తుంది గణేశుడు. ఇక్కడ ఇంకొక గణపతి 4 హ్యాండ్స్తోని కూర్చున్నట్టుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీణ, శివలింగం అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా యూనిక్ గణేశులు అయితే మీకు చూపిస్తా. మీరు చూసుకోవచ్చు ఈ సెక్షన్ మొత్తం యూనిక్ గణేశులు ఉన్నారు. సో ఇక్కడ నేను ఫస్ట్ గణపతి అయితే మీకు చూపిస్తా. గరుడ పైన గణేశుడు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ గరుడ ఉన్నాడు. గరుడ పైన గణేశుడు నిల్చున్నాడు అనమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు. చేతి పైన కాలు పెట్టిన, అలానే ఇంకా భుజం పైన కాలు పెట్టి నిల్చున్నాడు. గరుడ పైన గణేశుడు. సో ఆపోజిట్లో ఇంకొక గణేశుడు ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు నార్మల్ స్టాండింగ్ గణపతి. ఎల్లో కలర్ పంచ వచ్చింది, మెరూన్ కలర్ బార్డర్తో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఐస్ పెయింటింగ్ అవన్నీ పెయింటింగ్ అయితే పెండింగ్లో ఉంది. సో ఇక్కడ ఇంకొక స్టాండింగ్ గణపతి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వైలెట్ కలర్ పంచ, అలానే పింక్ కలర్ బార్డర్తో గణేశుడు నిల్చొని ఉన్నాడు. స్టాండింగ్ గణపతి. ఇది కూడా ఇంకా పెయింటింగ్ అయితే కాలేదు, ఐస్ పెయింటింగ్. పైన అయితే ఒక పాము వచ్చింది, చేతిలో శంఖం వచ్చింది. మీరు చూసుకోవచ్చు. సో ఆపోజిట్లో ఇంకో గణేశుడు ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ చూడవచ్చు మీరు డార్క్ బ్లూ కలర్ పంచ, పింక్ కలర్ బార్డర్తో గణేశుడు కూర్చొని ఉన్నాడు. పైన అయితే పాము వచ్చింది. కింద ఇంకా సెట్ అయితే ఇంకా డిజైన్ చేయలేదు, మేబీ డిజైన్ చేస్తారేమో అన్న వాళ్ళు. ఇక్కడైతే గణేశుడు. సో నెక్స్ట్ గణపతి వచ్చేసి స్టాండింగ్ గణపతి. కింద అయితే ఏదో డిజైన్ చేసినారు, అది ఇంకా ఫుల్గా కాలేదు. సో అర్థం అవ్వట్లేదు అనమాట కింద ఏం డిజైన్ ఉందో. సో ఇదైతే స్టాండింగ్ గణపతి. రెడ్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది స్టాండింగ్ గణపతి. ఇది కూడా ఇంకా పెయింటింగ్, కుందన్ వర్క్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి బాడీ కలర్ అయితే డిఫరెంట్ ఉంది. మీరు చూసుకోవచ్చు బ్లూ కలర్ బాడీ కలర్ అనమాట. ఎల్లో కలర్ పంచతోని మెరూన్ కలర్ బార్డరు. మీరు చూసుకోవచ్చు గణపతిని. శివునవతారం అనుకుంటా. పైన పాము వచ్చింది, చేతిలో డమరుకం. బాడీ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇంకా ఐస్ పెయింటింగ్ అయితే పెండింగ్లో ఉంది. అలానే తొండం పైన కూడా ఇంకా పెండింగ్లో ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా పెండింగ్లో ఉంది. సో ఇక్కడ ఇంకొక బడా గణపతి మీరు చూసుకోవచ్చు. స్టాండింగ్ గణపతి అనమాట. ఎల్లో కలర్ పంచ, రెడ్ కలర్ బార్డర్తో మీరు చూసుకోవచ్చు. శ్రీకృష్ణుని అవతారం లాగా
చేతిలో అయితే ఫ్లూట్ వస్తుంది. మీరు చూసుకోవచ్చు గణేశుని చాలా పెద్దగా ఉన్నాయి ఇవన్నీ గణేశులు. సో చూపించడానికి అయితే అవ్వట్లేదు అనమాట, చాలా కంజెస్టెడ్ ప్లేస్. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో ప్లేస్. సో ఇక్కడ వచ్చి తీయాలన్నమాట వీడియో. మీరు చూసుకోవచ్చు ఇక్కడ గణేశుని చేతిలో ఫ్లూట్. సో దీని ఆపోజిట్ ఇంకో గణేశుడు ఉన్నాడు, ఇక్కడ చూడవచ్చు మీరు. 3 ఫేసెస్ వచ్చినాయి అనమాట గణేశునికి. పక్కన సింహం వచ్చింది, గరుడ, ఇంకా గణపతి. 6 ప్యాక్ గణపతి మీరు చూసుకోవచ్చు. రెడ్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చిందనమాట. పైన సింహం ఇంకా గరుడ, అలానే గణపతి ఉన్నాడు. 6 ప్యాక్ గణపతి. సో ఇక్కడ ఇంకొక యూనిక్ పీస్ ఉంది. సో ఇది తీయడానికి రావట్లేదు, నార్మల్గా చూపించేస్తాను. మీరు చూసుకోవచ్చు పింక్ కలర్ పంచ, డార్క్ బ్లూ కలర్ బార్డర్తోని. ఇది కూడా 3 ఫేసెస్. హనుమంతుడు, సింహం వచ్చింది, నరసింహస్వామి, ఇంకా గణేశుడు అనమాట. 6 హ్యాండ్స్ వచ్చింది అనమాట. ఇది కూడా 6 హ్యాండ్స్ ఉన్నాయి చూడండి మీరు. పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది, పంచ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొకటి లాస్ట్ యూనిక్ పీస్ మీరు చూసుకోవచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకొక యూనిక్ పీస్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ బ్లాక్ పెయింటింగ్తో వచ్చింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నాకు తెలిసి ఇది రాముని కాన్సెప్ట్ అనుకుంటున్నా. మీకు స్క్రీన్ పైన అయితే ఈ వీడియో చూపిస్తా, అన్న వాళ్ళు చూపించినారనమాట. దీని ఫుల్ కాన్సెప్ట్ అయితే వీడియో ఉంది నా దగ్గర. స్క్రీన్ పైన వీడియో ప్లే చేస్తా, ఒకసారి మీరు చూడండి. నాకు తెలిసి రాముని అవతారం అనుకుంటున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. నడుచుకుంటూ వస్తున్నట్టు 6 ప్యాక్, ఇంకా బాడీ కలర్ బ్లాక్ ఉంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ గణేశుని ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అన్న వాళ్ళు ఫినిషింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ గణపతి, బడా గణేష్ ఇది కూడా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొకటి స్టాండింగ్ గణపతి. ఈ కాన్సెప్ట్ కూడా మనకు ఐడియా లేదనమాట, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. బడా గణేష్ ఇది కూడా. ఇక్కడైతే ఇంకొక పెద్ద బడా గణేశుడు ఉన్నాడు. ఎలిఫెంట్ పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ పెయింటింగ్ వర్క్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఇంకా ఫినిషింగ్ కూడా కాలే గణేష్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎలిఫెంట్ పైన గణేశుడు. ఇక్కడ ఎలిఫెంట్ పైన గణేశుడు. ఇంకొకటి ఇక్కడ చిన్న ఎలిఫెంట్ ఉంది, దానిపైన గణేశుడు ఉన్నాడు. అన్న వాళ్ళు ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇంకొకటి ఇక్కడ రాధాకృష్ణన్ మోడల్. సో అది ఇంకా ఫినిషింగ్ కాలే, తర్వాత చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మహారాజా గణపతి, బడా గణేష్. ఇది కూడా స్కై బ్లూ కలర్ పంచ, అలానే మెరూన్ కలర్ బార్డర్తో వచ్చింది. 6 హ్యాండ్స్ ఉన్నాయి. ఇది కూడా గణేశుడు. ఇంకా ఐస్ పెయింటింగ్ అయితే పెండింగ్లో ఉంది, జ్యువెలరీ వర్క్ కూడా పెండింగ్లో ఉంది. ఇక్కడ ఇంకొకటి స్టాండింగ్ గణపతి, అన్న వాళ్ళు ఫినిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ లావెండర్ కలర్ బాడీ కలర్ మీరు చూసుకోవచ్చు. లావెండర్ కలర్ బాడీ కలర్ 6 హ్యాండ్స్తో వచ్చిందనమాట. అన్న వాళ్ళు అయితే పైన కిరీటం ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు, అలానే పెయింటింగ్ వర్క్ కూడా అవుతుందన్నమాట ఇక్కడనే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకో మహారాజా గణపతి 6 హ్యాండ్స్తో. ఇది కూడా పెయింటింగ్ వర్క్ పెండింగ్లో ఉందన్నమాట. తొండం పైన పెయింటింగ్, ఇంకా ఐస్ పెయింటింగ్ పెండింగ్లో ఉంది. మీరు చూసుకోవచ్చు డార్క్ బ్లూ కలర్ పంచ, పింక్ కలర్ బార్డర్తో వచ్చింది. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ గణపతి, ఇంకా ఫినిష్ అయితే చేయలేరు. ఒకసారి మీరు చూసుకోవచ్చు గణపతి పడుకొని ఉన్నాడు. ఇంకా అసలు ఇది ఏం ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదన్నమాట. ఇక్కడ ఇంకొక గణపతి లావెండర్ కలర్
మీరు చూసుకోవచ్చు సేమ్ బాడీ కలర్ అనమాట. ఇది చిన్న గణపతి. ఇక్కడ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నంది పైన గణేశుడు నంది పైన కూర్చొని ఉన్నాడు. అక్కడ ఎలిఫెంట్ పైన నిల్చొని ఉన్నాడు మీరు చూసుకోవచ్చు. ఇంకా కలరింగ్ అయితే కాలేదన్నమాట. ఇంకా ఇవన్నీ చిన్న గణపతి. సో నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ ఇంకొక చిన్న గణపతి శ్రీకృష్ణుడు అవతారం అనమాట, ఫ్లూట్ వాయిస్తున్నట్టు. సో నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ ఇంకొక యూనిక్ పీస్ మీరు చూసుకోవచ్చు. హనుమాన్ మోడల్ అనమాట. హనుమాన్ కాన్సెప్ట్తోనే వెనకాల తోక అయితే డిజైన్ చేస్తున్నారు అన్న వాళ్ళు. నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనమాట. గణేశుని ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. పెయింటింగ్ అయినాక అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణేశుడు. సో ఇక్కడ లోపలికి వెళ్దాం మనం. లోపల అన్న అయితే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ కోసం కలుపుతున్నాడు అనమాట, పిఓపి. సో ఇక్కడ అన్న అయితే ఫినిషింగ్ వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి మహారాజా గణపతి మీరు చూసుకోవచ్చు. ఎంత పెద్దగా ఉందంటే చాలా హైట్ ఉంది, చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ ఇంకొకటి మహారాజా గణపతి మీరు చూసుకోవచ్చు. అన్న ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు. ఇంకా పెయింటింగ్ కాలే ఈ లైన్. ఈ 2 విగ్రహాలు సేమ్ అనమాట. సో పెయింటింగ్ అయితే పెండింగ్లో ఉంది. ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ ఇంకొక మోడల్ మీరు చూసుకోవచ్చు. శ్రీకృష్ణుని మోడల్ అనమాట. ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ ఇంకొకటి మహారాజా గణపతి పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉందన్నమాట. ఇక్కడ ఇంకొకటి బడా గణపతి మీరు చూసుకోవచ్చు. వీణ వాయిస్తున్నట్టు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇది కూడా పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. వీణ కలర్ అయితే వేసేసినారు అనమాట. ఇంకా జ్యువెలరీ వర్క్, ఫేస్ పెయింటింగ్ అయితే పెండింగ్లో ఉంది. మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. సో ఇక్కడ సైడ్ అన్నీ ఇంకా ముంబై మోడల్సే అనమాట. మహారాజా గణపతి మీరు చూసుకోవచ్చు. డార్క్ బ్లూ పంచ, పింక్ కలర్ బార్డర్ అనమాట. ఫేస్ పెయింటింగ్ అవ్వలేదు ఇది కూడా. సో ఇక్కడ ఇవన్నీ సేమ్ మోడల్స్ అనమాట. సీటింగ్ పొజిషన్ ఇంకా పంచ కలర్స్ అన్నీ డిఫరెంట్ అనమాట. ఇది చూడవచ్చు. ఇది ఆపోజిట్ గణేశుడు. ఇక్కడ పర్పుల్ కలర్ పంచ, పింక్ కలర్ బార్డర్తోని. ఇది ఫేస్ పెయింటింగ్ అయితే అయిపోయింది. కుందన్ వర్క్ అయితే పెండింగ్లో ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి సేమ్ పర్పుల్ కలర్ పంచ, పింక్ కలర్ బార్డర్తో వచ్చింది. ఇది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ మీరు చూసుకోవచ్చు. చేతిలో ఏదో పట్టుకున్నాడు. పెయింటింగ్ గణపతి అనుకుంటాం నాకు తెలిసి. పెయింట్ బ్రష్ కూడా ఉన్నట్టుంది. సో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి రెడ్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. సీటింగ్ పొజిషన్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకొక నీట్ పంచ కలర్ ఉంది. స్కై బ్లూ కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్తో వచ్చింది. ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. రెడ్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ బార్డర్ అనమాట. సో ఇవన్నీ సేమ్ హైట్, సేమ్ విగ్రహాలు, కాకపోతే సీటింగ్ పొజిషన్ ఇంకా పంచ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. స్కై బ్లూ కలర్ పంచ, రెడ్ కలర్ బార్డర్. సో ఇక్కడ కూడా అంతే. డార్క్ బ్లూ పంచ, పింక్ కలర్ బార్డర్.
ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ సీటింగ్ పొజిషన్ చేంజ్ అయిందనమాట. పింక్ కలర్ పంచ, డార్క్ గ్రీన్ బార్డర్. ఎల్లో కలర్ పంచ, నెక్స్ట్ లెవెల్ ఉంది పంచ కలర్, మెరూన్ కలర్ బార్డర్తోని. మీరు చూసుకోవచ్చు గణపతి ఎంత పెద్దగా ఉందో. సో నెక్స్ట్ గణపతి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాడు, చేతిలో పాము పట్టుకున్నాడు. మీరు చూసుకోవచ్చు ఇవన్నీ బడా గణేశుళ్ళు. సో పెయింటింగ్ వరకు అయితే పెండింగ్లో ఉందన్నమాట. ఇక్కడ 6 హ్యాండ్స్తో గణేశుడు వచ్చిండు, మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ సీకులన్నీ అడ్డంగా పెట్టినారు అనమాట గణపతికి. సో ఇంకొకటి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ గణపతి, చాలా హైట్ ఉంది. ఇది కూడా 4 హ్యాండ్స్తో గణపతి, మీరు చూసుకోవచ్చు. బడా గణేష్ పెయింటింగ్ అయితే పెండింగ్లో ఉందన్నమాట. ఇవన్నీ బడా గణేషులు అన్నీ పెయింటింగ్ అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మహారాజా గణపతి సేమ్. ఇక్కడ కూడా సీటింగ్ పొజిషన్ డిఫరెంట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకొక గణపతి, ఇది కూడా పెయింటింగ్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్స్ ఎట్లున్నాయో త్రిమూర్తి ఆర్ట్స్లో. నెక్స్ట్ లెవెల్ బ్యాక్ డ్రాప్స్ అయితే ఉన్నాయి త్రిమూర్తి ఆర్ట్స్లో, మీరు చూసుకోవచ్చు. ఇది లాస్ట్ గణపతి, బడా గణేశుల్లో లాస్ట్ గణపతి. సేమ్ మహారాజా మోడల్ అనమాట, పెయింటింగ్ వర్క్ పెయింటింగ్లో ఉంది. ఇక్కడ ఇంకొకటి చూసుకోవచ్చు మీరు, బ్యాక్ డ్రాప్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఇంకొకటి లాస్ట్లో ఒక బ్యాక్ డ్రాప్ చూసినా నేను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత పెద్ద బ్యాక్ డ్రాప్ అంటే క్రేజీ ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఇవన్నీ చిన్న గణపతి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఎలిఫెంట్ ఫేస్తో వచ్చిందనమాట గణపతి. ఇది చోటా గణపతి, చిన్న గణపతి. ఇక్కడ ఇవన్నీ చిన్న గణపతులు, మీరు చూసుకోవచ్చు. సేమ్ మోడల్ అనమాట అన్నీ. ఇక్కడ 6 ప్యాక్ గణేశుడు, పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, ఇంకొక నెక్స్ట్ లెవెల్ బ్యాక్ డ్రాప్ ఉంది. ఇక్కడ 6 హ్యాండ్ గణపతి. నార్మల్గా బుక్ అయినా అయితే నేను బుక్ అయినాయి అని చెప్తున్నా, మిగతా నార్మల్గా చెప్పలేను అంటే మిగతా అన్నీ బుక్ కానట్టే అనమాట. ఎవరికైనా బుకింగ్స్ కావాలంటే నేను లాస్ట్లో నంబర్ చెప్తా. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 6 హ్యాండ్స్తోని శ్రీకృష్ణుని అవతారంలా అనమాట, చేతిలో ఫ్లూట్ వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా వైడ్ గణపతి, పక్కన 2 నందులు వచ్చినాయి, మధ్యలో గణపతి అనమాట. మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా ఇంకా బుక్ కాలేదు, కుందన్ వరకు అయితే పెండింగ్లో ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకొక మోడల్ మహారాజా గణపతి, చిన్నవి అనమాట. ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తా, ఆ నంబర్కి కాల్ చేసి బుకింగ్స్ అయితే చేసుకోండి. ఇది కూడా చూడండి 6 హ్యాండ్స్ గణపతి, ఎల్లో కలర్ పంచం, మెరూన్ కలర్ బార్డర్తో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది గణేశుడు. సో ఇక్కడ ఇంకొక బడా గణేష్ చూసుకోవచ్చు మీరు, శంఖం పైన గణేశుడు ఉన్నాడు. ఇంకా పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 2 టైగర్స్ వచ్చినాయి, కింద మధ్యలో గణపతి వచ్చిండు, అయ్యప్ప స్వామి కాన్సెప్ట్. ఇక్కడ ఇంకొకటి 3 ఫేస్ త్రిమూర్తి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి, ఇది కూడా. కాకపోతే ఇంకా పెయింట్ వర్క్ అయితే అసలు మొత్తం ఇంకా టచ్ కూడా చేయలేదు పెయింట్ వర్క్. ఇక్కడ ఇంకొక గణపతి 4 హ్యాండ్స్తోని, ఇది కూడా పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి మహారాజా గణపతి, ఈ లైన్ అనమాట. సో ఇక్కడ 6 ప్యాక్ గణపతి మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు 6 హ్యాండ్స్ గణపతి, పెయింట్ వర్క్ కాలేదు ఇంకా.
ఇక్కడైతే గణపతి కుందన్ వరకు ఇప్పుడే వేసినారు అన్న వాళ్ళు, మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ త్రిమూర్తి ఆర్ట్స్ వర్క్షాప్లో అయితే 8 నుంచి 22 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే అన్న వాళ్ళు ఆన్ లొకేషన్లో 40 ఫీట్స్ రెడీ చేస్తున్నారని చెప్పినారు. సో ఇది ఇవాళ వీడియో గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.